హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హెయిర్ ఆయిల్ తీసుకొని వచ్చాను. ఈ హెయిర్ ఆయిల్ అయితే మనకి అన్నిట్లకి యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాలింగ్ ఉన్నా, జుట్టు రాలిపోతున్నా, అలాగే చిట్టిపోయిన స్పిట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనకి అన్నిట్లకి హెయిర్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. జుట్టు ఎక్కడ రాలిపోయి స్టాప్ అయి ఉంటుందో, అక్కడ హెయిర్స్ రాకుండా గ్రోత్ లేకుండా ఉంటుందో అక్కడ కూడా మనం రోజు ఇది హెయిర్ ఆయిల్ అనేది మనం అప్లై చేసామంటే హెయిర్కి మనకి ఖచ్చితంగా 100%గా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ నేను మందారం ఆకులు తీసుకున్నాను, అలాగే మందారం పూలు తీసుకున్నాను, ఒక కలబంద, హాఫ్ కలబంద తీసుకున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ 3 ఐటమ్స్తోనే మనకి మంచి హెయిర్ ఆయిల్ అనేది మనమే చేసుకోవచ్చు. మనకి ఇది వారానికి ఒకసారి చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. లేదంటే మీరు 1 మంత్కి సరిపోయేంత మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 వీక్కి సరిపోయేంతగా నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు ఎంత ఆయిల్ కావాలనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే అన్నీ మనం ఈ ఆయిల్లోనే మనము ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నేను ఆయిల్ అయితే తీసుకున్నాను. కలబంద అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. గుజ్జు కాదు ఫ్రెండ్స్, మనం కలబంద జెల్ కాకుండా మొత్తం ఇలా కట్ చేసి పీల్ ఆఫ్ చేయకుండానే బాగా శుభ్రంగా కడిగేసి బట్టతో తుడిచిన తర్వాత కట్ చేసుకొని సన్నగా ముందు కలబంద అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఈ మందారం ఆకులు, అలాగే మందారం పువ్వులు సన్నగా కట్ చేసుకొని ఇలా మనం ఆయిల్లో వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు, అలాగే మనం వేసిన ఆకులు, పువ్వులు అవి మనకి డ్రై అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది. చాలా మంచి హెయిర్ ప్యాక్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. రోజన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే 2 days వన్స్ అన్నా మీరు హెయిర్కి మీరు అప్లై చేసినారంటే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ చాలా బాగా తగ్గుతుంది. ఇట్లా మొత్తం మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ చూడొచ్చు. ఇది హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఘాట్ అంటూ వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి మొత్తము డ్రై అయిపోవాలన్నమాట. లీవ్స్ అని దాంట్లో ఉండే అంత జ్యూస్ అంతా మనకు ఆయిల్లో వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు మొత్తం మనకు ఫ్రై అయిపోయింది, చూడండి డ్రై అయిపోయినాయి. ఇప్పుడు బాగా ఇది చల్లారనివ్వాలి అనమాట. బాగా లేదంటే ఒక నైట్ వదిలేయండి ఫ్రెండ్స్. దీన్ని ఒక టోటల్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే దీన్ని ఇలా స్టెయిన్ చేసుకొని వడగట్టుకోండి. ఒక టోటల్ నైట్ కన్నా మనం అలాగే చేసిన ప్యాన్లోనే అలాగే ఉంచి క్లోజ్ చేసి ఒక డార్క్ ప్లేస్లో పెట్టినామంటే ఇంకా చాలా మంచిదన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం స్టెయిన్ చేసేసాను. మన కలర్ చూడండి ఎంత బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రోజు లేదా 2 days వన్స్ ఇది మనం హెయిర్కి అప్లై చేసామంటే ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ కానీ, హెయిర్లో ఉన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఏమైనా గుల్లలు ఉన్నా కానీ, హెయిర్లో డాండ్రఫ్ కానీ, మళ్ళీ చిట్టిపోయిన ఎంటికలకు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చల్లగైపోయిన తర్వాత ఇలా ఎయిర్ కంటైనర్ ఇట్లా బాటిల్స్లో కానీ, గాజు బాటిల్స్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. లేదంటే మీరు అమెజాన్లో కూడా తెప్పించుకోవచ్చు. మీకు అమెజాన్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం చిక్కు తీసుకున్నాక హెయిర్కి ఇలాగా మొత్తం పై నుంచి మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కుదుర్లకి, అలాగే హెయిర్కి కింద వరకు మొత్తం అడ్జస్ట్ వరకు మనం ఇలాగా అప్లై చేసుకున్నామంటే చిట్లిపోయిన ఎంటికలు కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. చేసుకొని ఒక మసాజ్ చేసుకున్న తర్వాత మీరు జడ వేసుకున్నారంటే సరిపోతుంది.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మొత్తం పాపిళ్ళు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసి మీరు డైలీ అప్లై చేయండి ఫ్రెండ్స్. డైలీ కానీ 2 days వన్స్ మీకు డైలీ అప్లై చేసుకోవచ్చు అన్నా కానీ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.